ఇది చాలా బాధాకరమైనటువంటి సంఘటన. పాఠశాలకు సంబంధించి ఒక స్టూడెంట్, అసలు యాక్చువల్లీ స్టూడెంట్కి ఏంటంటే మొబైల్స్ తేవడమే తప్పు. ఎందుకంటే ఇవాళ మొబైల్ రావడం వల్ల వాళ్ళ చేతిలో చెడు మంచి అంతా వాళ్ళ చేతిలోకి వచ్చేసింది. సో ఇక్కడ మొబైల్ తేవడం తప్పు. ఆ తర్వాత ఆ టీచర్ మొబైల్ తీసుకున్న తర్వాత మొబైల్ మళ్ళీ అడిగిన వెంటనే టీచరు నేను ఇవ్వను, మీ పేరెంట్స్ని పిలిచిన కానీ ఇస్తా అన్నప్పుడు టీచర్ వెనుకనే వెళ్తుంటుంటే టీచర్ ఏమన్నదంటే దగ్గరికి వస్తే చెప్పు తెగుద్ది అన్నది. అంటే ఇది మామూలుగా ఏంటంటే ప్రతి టీచర్కి కొన్ని ఊత పదాలు ఉంటాయి, కొట్టేస్తాను, చెంప వలుగుద్ది అట్లా. సో ఆ స్టూడెంట్ ఏం చేసిందంటే వెంటనే చెప్పు తీసుకొని టీచర్ని కొట్టేసిందండి. చూడండి అసలు ఎక్కడ పోతుందండి, నాకు అర్థమైతే సమాజం. అయితే ఇంకా అందులో ఇంకా షాకింగ్ ఏంటంటే వాడు అబ్బాయి కాదు, అమ్మాయి స్టూడెంట్ అమ్మాయి. అంటే ఎంత అడిక్ట్ అయిపోయారు మొబైల్స్కి ఒక్కసారి మీరు ఆలోచించండి. సో పేరెంట్స్ అందరూ కూడా మళ్ళీ చెప్తున్నామండి, ఈ మొబైల్ అనే మహమ్మారిని అట్లీస్ట్ 10వ క్లాస్ అయిపోయేంత వరకు వాళ్ళ దగ్గరికి రానివ్వకండి. ఎందుకంటే ఇంతకుముందు నేను చాలా చూస్తూ ఉంటాను, మా చుట్టాలలో కానీ ఎక్కడికైనా వెళ్తే అన్నం తినకపోతే పిల్లలకి అదిగో చందమామ అని చెప్పేసి చూపెట్టి అన్నం తినిపించేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే చందమామ లేదు, ఏం లేదు, గల్లి లేదు, వీధిలో తిప్పేది లేదు, చేతికి మొబైల్ ఇస్తున్నారు, మొబైల్ పెట్టిచ్చేస్తున్నారు, వాడు మొత్తం మైండ్ అంతా మొబైల్లో ఉంటూ అన్నం తింటూ ఉంటారు. సో దయచేసి నేను ఏం చెప్తున్నా అంటే ఇటువంటి సంఘటనలు జరగడం చాలా దురదృష్టం. పేరెంట్స్ అందరూ కూడా ఏం చెప్తున్నారంటే మొబైల్ మీ పిల్లలకి ఇస్తున్నప్పుడు వాళ్ళు అసలు ఏం చేస్తున్నారు, దేనికి అడిక్ట్ అవుతున్నారు, ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నారా, లేకపోతే ఫోన్ వీడియోస్ చూస్తున్నారా, దేనికి అలవాటు పడుతున్నారు, లేదంటే వాళ్ళకి ఇచ్చినప్పుడు మొబైల్ని లాక్ చేయండి కొన్ని యాప్స్ని, తర్వాతనే వాళ్ళకి ఇవ్వండి. ఎందుకంటే ఇవాళ రేపు పిల్లలు చాలా ఫాస్ట్ అయిపోయినారు. కాబట్టి ఈ మొబైల్ మహమ్మారి నుంచి మీ పిల్లల్ని కాపాడాలనుకుంటే మీరు మీ పిల్లలకి కామిక్ బుక్స్, తర్వాత కొన్ని ప్లే ఐటమ్స్, లేకపోతే క్రికెట్ ఆడడం వాళ్ళతోని కొన్ని గేమ్స్ ఆడుతూ ఉంటే వాళ్ళకి అందులో నుంచి వాళ్ళు బయటకు వస్తారు. సో అందరూ కూడా పేరెంట్స్ అందరూ కూడా ఇప్పుడు జూన్లో స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి కాబట్టి ఎక్కువ శాతం మొబైల్ నుంచి మీ పిల్లల్ని కాపాడుతారని చెప్పేసి కోరుకుంటూ మీ శ్రీకాంత్ అంకం.